ఒకసారి మనం ఖమ్మం జిల్లాను చూస్తేనే మున్నేరు నది సంబంధించి అలా బ్రిడ్జి పై నిలబడితే నాకు తెలిసి ఊహ తెలిసినంత వరకు నేను ఇప్పుడు చూడలేదు అంత పెద్ద వరదని. అసలు మధిర శాసనసభ నియోజకవర్గంలో పోవటానికి రాకపోకలు బంద్ అయినటువంటి దృష్టాంతం ఎప్పుడు చూడలేదు. అంత పెద్ద ఎత్తున వాగులు పొంగాయి. అర్ధరాత్రి సమాచారం కూడా అందుకొని విద్యుత్ శక్తికి సంబంధించిన అధికారులు ఆ నీళ్లలో కూడా ప్రయాణం చేస్తూ జీవితాల్ని పణంగా పెట్టి ఈరోజు రాష్ట్ర సిబ్బంది పనిచేసుకుంటూ ముందుకు పోతూ నివారణ చర్యలు చేసుకుంటూ వచ్చారు. ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, అధికార యంత్రాంగం కానీ పెద్ద ఎత్తున కృషి చేయబట్టే ఈరోజు ఇంత పెద్ద విపత్కరమైనటువంటి పరిస్థితి వస్తే కూడా తట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలు మనం కాపాడుకోగలిగే వాళ్ళ ప్రాణం. జరిగిన నష్టాన్ని ఇది ప్రకృతి వైపరీత్యం. ఈ ప్రకృతి వైపరీత్యాన్ని అనుభవం కలిగినటువంటి వాళ్ళు, గతంలో పాలించినటువంటి వాళ్ళు, అన్ని తెలిసినటువంటి వాళ్ళు కూడా కావాలని ఒక అడ్డగోలు మాటలు ట్విట్టర్లో, సోషల్ మీడియాలో, అంటే ప్రజల్లో క్షేత్రస్థాయిని పూర్తిగా మర్చిపోయారు. వాళ్ళు కేవలం ట్విట్టర్లకి, సోషల్ మీడియాకి పరిమితమైనటువంటి వాళ్ళు కొన్ని రకరకాలైనటువంటి పోస్ట్ చేస్తూ ఆభాసపాలు చేయాలనేటువంటి కార్యక్రమం పాల్పడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమిష్టిగా అందరూ కలిసి ప్రభుత్వం చేసే సహకారాలకి మీరు కూడా చేదోడు అదుడుగుండి వాళ్ళకి ప్రజలకు న్యాయం చేయాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టు, భయభ్రాంతులు గురి చేసేటట్టు, ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలని అపహాస్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తే పేదల జీవితాల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి జీవితాలతో ఆడుకున్నట్టుగా భావించాల్సి వస్తుంది. ఇది సరైనది కాదని వారు చెప్తూ, ఇక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ తాత్కాలికంగా మాకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు మీరు అందించాలని చెప్పి నేరుగా ప్రధానమంత్రి గారితో, లేకపోతే రిలీఫ్, రిహాబిలిటేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసేటువంటి వాళ్ళతో కూడా మాట్లాడారు. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీడియా ద్వారా, ఆందోళన చెందబాకండి. తాత్కాలిక ఉపశమనం కోసం, అంటే ఈ రోజు రేపు ఎల్లుండి గడవటం కోసం, దానికోసం గ్రాసరీ, వారికి కావాల్సినటువంటి వంట సామాన్లని, గ్రాసరీ, ఉప్పు, పప్పు, బియ్యం, మంచినూనె తదితర సామాగ్రిని వెంటనే పంపిణీ చేయమని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వటం. అట్లాగే తాత్కాలికంగా ఇవాళ రేపు ఎల్లుండి వారు ఖర్చులు గడవటం కోసం ప్రతి ఇంటికి ఓ 10,000 రూపాయలు నగదు కూడా ఇచ్చి ఏదైనా అవసరం ఉంటే కొనుక్కోవటానికి తాత్కాలిక ఉపశమనం కోసం వారు వెంటనే అక్కడ ప్రకటించారు.